తత్ర అద్వైత దర్శన సంప్రదాయకర్తు అద్వైత స్వరూపేణైవ నమస్కారార్థ అయం ఆద్య శ్లోక. అద్వైత దర్శన సంప్రదాయాన్ని ఏర్పాటు చేసినటువంటి వాడిని నమస్కారం చేయాలి. నమస్కారం ఎలా చేస్తారు అంటే అద్వైత రూపంతో నమస్కారం చేయాలి. ఈ మొదటి శ్లోకం ఆద్య శ్లోక అనే దానికి అర్థం ఏమిటి అంటే అద్వైత దర్శనము చేసినటువంటి మనిషికి అద్వైత దర్శనంతో నమస్కారం చేయాలి. ప్రథమ శ్లోక తాత్పర్యం అది రాస్తారు ఆయన. ఆచార్య పూజాది అభిప్రేతార్థ సిద్ధ్యర్థ ఇష్యతే శాస్త్రారంభే. మొట్టమొదట్లో ఏం చెబుతున్నారు? తం వందే ద్విపదాంబరం అన్నారు. ఆ పురుషోత్తముడికి నమస్కారం చేస్తున్నాను అన్నాడు. ఇదేంటి అనంటే ఆచార్యుల్ని పూజ చేయడం అభిప్రేతమైన అర్థములు సిద్ధించడంలో కారణమవుతుంది. అంటే మనం అనుకున్న పనులు నెరవేరుతాయి గురువు గారిని పూజ చేస్తే. కనుక శాస్త్రారంభమందు ఆచార్యుల్ని పూజ చేయడం న్యాయము. ఇక శ్లోకానికి అర్థం ఏమిటి? ఆకాశేన, ఆకాశ కల్పేన అని ఉంది. ఆకాశ కల్పేన అంటే కల్పశబ్దానికి అర్థం ఈష దశమాప్తౌ కల్ప దేశ్య దేశీయ అని ప్రత్యయాలు. ఆకాశ కల్ప, ఆకాశ దేశీయ, ఆకాశ దేశ్య అంటే ఆకాశం లాంటివాడు అని. అంటే కొద్దిగా తక్కువ, ఆకాశం కంటే కొంచెం తక్కువ అనే అర్థంలో కల్ప ప్రత్యయం వాడాలి. ఆయన మాకు గురు కల్పులండి అంటారు. గురు కల్పులు, పితృకల్పులు అంటే గురువు గారు స్థానానికి ఒక్క మెట్టు తక్కువ, గురువు లాంటి వారు, గురువుతో సమానం, గురు తుల్యులు, గురువు గారి కంటే తక్కువ అనే అర్థంలో గురు కల్ప ప్రత్యయం వాడతారు. ఇది ఆకాశము కంటే చిన్నది, ఆకాశ కల్పము అన్నాడు. ఈష దశమాప్తం ఆకాశ కల్పం, ఆకాశ తుల్యం అని అర్థం. ఆకాశం వంటిది, ఆకాశం కంటే కొద్దిగా చిన్నది అని అర్థం. ఆకాశ కల్పేన తేన ఆకాశ కల్పేన జ్ఞానేన. ఏమిటి అని అంటే కిం అంటే ధర్మాన్ ఆత్మన కిం విశిష్టాన్ అంటే గగనోపమాన్ అని మూడో విశేషణం వేశారు. గగనోపమాన్ అనే దానికి అర్థం ఏమిటి? గగనం ఉపమా ఏషాంతే గగనోపమా తాన్ ఆత్మనో ధర్మాన్ అన్న. ఈ ఆత్మ యొక్క ధర్మాలన్నీ ఎలాంటి వాళ్ళు వీళ్ళు అని అంటే ఆకాశము వంటి వాళ్ళు, గగనమే దీనికి దృష్టాంతము, ఉపమానము. అటువంటి గగనమే ఉపమానంగా కలిగినటువంటి వారు గగనోపములు. వాళ్ళ యొక్క అంటే వాళ్ళను అంటే ఆత్మధర్మాలను. ఇది జ్ఞానస్యైవ పునర్విశేషణం జ్ఞేయైర్ధర్మైరాత్మభి అభిన్నం అని. దానికి అర్థం ఏంటి అంటే జ్ఞేయాభిన్నేన జ్ఞానేన అని ఉంది. జ్ఞేయములతో వేరు కానిటువంటి అభిన్నమైన జ్ఞానము అని. అంటే జ్ఞేయైర్ధర్మై ఆత్మభి అభిన్నం అగ్నిష్ణవతు సవిత్ర ప్రకాశవచ్చ జ్ఞానం. అగ్ని వేరు, దాని యొక్క వేడి వేరు కాదు. అలాగే అగ్ని యొక్క ఉష్ణత్వము, సవిత అంటే సూర్యుడి యొక్క ప్రకాశము మొదలు వారి వలె జ్ఞానము జ్ఞేయము కంటే వేరు కాదు. వాటి దృష్టాంతంగా పెట్టి జ్ఞేయ అభిన్నమైన జ్ఞానము. తేన జ్ఞేయాభిన్నేన జ్ఞానేన ఆకాశ కల్పేన అంటే జ్ఞేయమైన ఆత్మస్వరూపము కంటే వేరు కానటువంటి గగనోపమాన్ ధర్మాన్. ఈ ధర్మాన్ అనే దానికి అర్థం ఎవరు అంటే జీవులే అవుతారు. ఎక్కడెక్కడ వ్యాఖ్యానంలో ఉంది చూడండి, ఎక్కడుంది గురుగారండి. అయ్యా ఇక్కడ గగనోపమాన్ అన్నప్పుడు గగనం ఏకమై ఉంటది కదా. అవును అవును. ఇక్కడ జీవుల్ని బహువచనం వేశారు కదా. అది వేస్తే దాని లాంటి వాళ్ళు అన్నారు తప్ప అదే అన్నదిగా దృష్టాంతం. ఇప్పుడు చంద్రుడి వలె ముఖాలు ఉన్నాయి అంటే అన్ని ముఖాలు చంద్రుడిలాగా ఉన్నాయన్నా తప్పే ఉంది. ఉపమేయములు చాలా ఉన్నా సామాన్య ధర్మం ఒకటి. సరే, సామాన్య ధర్మం ఒకటి. చంద్రుడు లాంటి వాళ్ళు, చంద్రుడు లాంటి ముఖములు అన్నారు అనుకోండి. అలాగే సింహం లాంటి మనుషులు అన్నారు. సింహం ఒకటే కావచ్చు, ఈ మనుషులందరూ అలాంటి వాళ్ళు అవ్వచ్చు. అది దృష్టాంతంలో ఉపమానం ఒకటి. అటువంటి వాళ్ళని భిన్నమైన జ్ఞానస్వరూపులైనటువంటి వాళ్ళని ధర్మాన్ యహ సంబుద్ధవాన్ ఇది అయమేవ ఈశ్వర యహ నారాయణాఖ్య తం వందే అభివాదయే అని. ఆ నారాయణుడు అనేటువంటి వాడిని నమస్కారం చేస్తున్నాను అని. అది ఎలా తెలిసింది మీకు? నారాయణుడు అని ఎలా తెలిసింది అని అంటే ద్విపదాం వరం, ద్విపదోపలక్షితానాం పురుషాణం వరం ప్రధానం పురుషోత్తమం ఇత్యభిప్రాయ. ద్విపద అనే శబ్దానికి రెండు కాళ్ళు గలవాడు అంటే పురుషులు, వాళ్ళలో శ్రేష్ఠుడు అంటే పురుషోత్తముడు, ఆయన శ్రీమన్నారాయణమూర్తి అనేటువంటి అభిప్రాయంతో ద్విపదాంవరం వందే అని నమస్కారం చేశారు. ఉపదేష్టృ నమస్కార ముఖేన జ్ఞాన జ్ఞేయ జ్ఞాతృభేదరహితం పరమార్థ తత్వదర్శనం ఇహ ప్రకరణే ప్రతిపిపాదయిషితం ప్రతిపక్ష ప్రతిషేధ ద్వారేణ ఇది ప్రతిజ్ఞాతం భవతి. ఇది ప్రధానమైన మాట.
ఈ నమస్కారం చేయడంలోనే చాలా తమాషాగా చెప్పారు. ఉపదేష్ట అయినటువంటి నారాయణుడికి నమస్కారం చెప్పారు. దీనివల్ల జ్ఞానం వేరు, జ్ఞేయం వేరు, జ్ఞాత వేరు అనే త్రిపుటులు వేరువేరుగా ఉంటాయి అని అందరూ అనుకుంటారు. కానీ అలాంటిది ఏమీ లేదు. జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత అంతా ఒకటే అని భేదములు లేనటువంటి పరమార్థ తత్వమే ఇక్కడ మేము చెప్పదలుచుకుంటున్నాము. మేము ప్రతిపాదించదలుచుకున్న దర్శనంలో జ్ఞానం వేరు, జ్ఞేయం వేరు, జ్ఞాత వేరు ఉండరు. కాబట్టే జ్ఞాయాభిన్నమైన జ్ఞానము అని రెండు ఒకటే అనే మాట చెప్పాము. ఈ ప్రకరణంలో మేము ప్రతిపాదించదలుచుకున్నది పూర్తిగా పరమార్థ తత్వమే. దానిలో జ్ఞానము, జ్ఞేయము అనే భేదాలు ఏమీ లేవు అని మేము చెప్పారు. రైతే మరి ప్రతిపక్షులు అంటే ప్రతిపక్షులు చెప్పిన మాటని కాదంటాము. ప్రతిషేధ ద్వారేనా ఇతరులు చెప్పిన మాటలన్నిటినీ కూడా నిరాకరించి ఇదే మేము చెప్తాము అనేటువంటిది ప్రతిజ్ఞ చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయం తేలింది మొదటి శ్లోకంలో. రెండో శ్లోకంలో అంటే ప్రతిషేధం అంటే ఏమైందనమాట, పూర్తిగా వారు చెప్పినటువంటి విరుద్ధమైనటువంటి మతాలన్నిటినీ ఉపసంహారం చేసి అలాత శాంతి దృష్టాంతం చేత చెప్పిన ప్రకరణం కనుక అలాత శాంతి ప్రకరణం అని పేరు పెట్టారు. అలాతములు అంటే కొరకంచులు లాంటివి. ఆ మంట మండుతూ ఉంటే మంట ఆర్పేస్తే ఉత్తి కట్టే మిగులుతుంది, ఇంకేమి మంటలు ఏమి ఉండవు. దానివల్ల వచ్చేటువంటి కాలుతుంది అనే ప్రమాదము, భయము ఇలాంటివి ఏమి ఉండవు. అంటే దానిలో మంట ఆర్పేస్తే అది ఎలా అయితే శాంతించిపోయిన ఇంధనం లాగే ఉంటుందో అలాగే ఇతర ప్రతివాదుల యొక్క పూర్వపక్షాలన్నీ వెలుగుతూ ఉంటే వాటిని అన్నిటి మీద నీళ్లు చల్లి ఆపేస్తే ఇంక ప్రతిపక్షాలన్నీ ఇంక మా నోరు మూసుకు కూర్చుంటే మన అద్వైత సిద్ధాంతమే మిగులుతుంది అనేటువంటి ఉద్దేశంతో అలాతము దృష్టాంతంగా పెట్టుకున్న ప్రకరణం కనుక అలాత శాంతి అనే ప్రకరణం అని పేరు పెట్టారు. అంటే ఆకాశ కల్పేనా అని ఎందుకన్నారు అంటే జ్ఞానము ఆకాశము వంటిది అన్నారు. ఆకాశం వంటిది రైతే ఆకాశం జడం, స్వప్రకాశమైన జ్ఞానం చేతనం. అంచేత ఆ తేడా ఉంది కనుక జడాధిక్యాత్ ఆకాశ కల్పేనా అన్నారు. ఆకాశం కాదు ఇది, ఆకాశ కల్పము. ఆకాశం జడము, స్వప్రకాశమైన జ్ఞానము అనేటువంటి తేడా కోసం ఆకాశ కల్పేనా అన్నారు. దేహేంద్రియ లక్షణములైనటువంటివి అన్నీ కూడా సుఖం హేతువుగా ఉంటుంది కాబట్టి సుఖం వస్తుంది అనేది తర్వాత శ్లోకంలో రాజగుహ్య యోగంలో చెప్పిన గీతల్లో చెప్పినటువంటి అర్థాలనే ఇక్కడ చెబుతున్నారు ఆయన. అస్పర్శ యోగో వై నామ సర్వసత్వసుఖో హిత అవివాద అవిరుద్ధశ్చ దేశిత తం నమామ్యహం అని మరొక శ్లోకం.